ఇప్పుడు వినిపిస్తున్న తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అనే నినాదం వెనుక అసలు ఎవరు? దాని వెనుక ఉన్నది అని మనం కొంచెం కూపి లాగితే తెలిసింది ఏంటంటే, కంచె చేనును మేసినట్టు ఈ కంచె ఐలయ్యే తెలంగాణ ప్రజలను మేస్తున్నాడు అని. ఈ కంచె ఐలయ్య అనే వ్యక్తి పని ఏందయ్యా అంటే, మతము, కులము, ప్రాంతము అనే మూడింటి మధ్య గోడలు కట్టడం. ఇటీవలే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని కంచె ఐలయ్య కలిసిన విషయం అందరికీ తెలిసిందే. కలిసిన తర్వాతే ఎజెండా మరింత స్పష్టమైంది. అంటే అప్పటి నుండి ఈ అగ్గి రాజుకున్నదన్నట్టు. రాహుల్ గాంధీ దేశమంతటా కులగణన పేరిట చిచ్చు పెట్టాలని చూస్తుంటే, దానిని కొనసాగింపుగా ఇవాళ తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అనే నినాదంతో కలకలం సృష్టిస్తున్నారు. గుర్తుపెట్టుకోర్రి, ఇది ఎక్కడో బార్డర్‌లో జరిగే యుద్ధమైతే దానికోసం ప్రత్యేకంగా సైన్యం ఉన్నది. కానీ ఇది దేశంలో అంతర్గత కలహాలు రేపాలని చూసే ఉగ్రవాదం. ఇంతకుముందు కూడా ఇలాగే కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్లు అనేదో కారు కూతలు కూసిండేనే. అందరి చేత చీ అనిపించుకుని మాయమైండు. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అంటున్నాడు. కొత్తగా రెడ్డిల బహిష్కరణ అని కూడా ఉన్నదట, అదేదో చూసుకోండి మళ్ళా. ఇలా క్రమంగా హిందువులను ఒక్కరినొకరు తగలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. ఇంకా వినుర్రి, హైదరాబాద్లో పెద్ద సెంటర్లలో పుల్లారెడ్డి స్వీట్స్ ఉండొద్దట. ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం పెట్టి పక్కనే మాంసం అమ్మాలి అంటున్నాడు. ఇదేదో సామాజిక సంస్కరణ కాదు, ఇది సూటిగా హిందూ సంస్కృతిని అవమానపరచడం.